అందరికీ నమస్కారం. ఇవాళ మనం తలనొప్పి లక్షణాలు, ఏ రకం తలనొప్పులకి వెంటనే హాస్పిటల్ రావాలని నేర్చుకుందాం. నేను డాక్టర్ బాలకృష్ణ శానంపూడి, కల్చరల్ న్యూరాలజిస్ట్, చెన్నై హాస్పిటల్, రింగ్ రోడ్ బ్రాంచ్, విజయవాడ. తలనొప్పి చాలా కామన్ చెప్పండి. ఆల్మోస్ట్ ప్రతి 100 మందిలో 80 మందికి ఏదైనా తలనొప్పి రావు. బట్ ఇంత కామన్ చెప్పైనా చాలా మంది ఏంటంటే ఆ టైం టాబ్లెట్ మందుల షాప్ లో టాబ్లెట్ తీసుకుని వేసుకోవడం, ఆ సివియర్ తలనొప్పి వచ్చినప్పుడేమో ఇంకా ఇంట్లో పడుకోవడం, ఏ పని చేయలేకపోవడం, ఇలాగ నీరసంగా అవ్వడం ఇలాంటి చేస్తుంటారు. కామన్ గా ఏంటంటే తలనొప్పి 3 రకాల టైప్స్ ఉంటాం మెడికల్ పరంగా. ప్రైమరీ హెడేక్స్ అంటాం, మైగ్రేన్ హెడేక్ అని, టెన్ టైప్ హెడేక్ అని, క్లస్టర్ హెడేక్స్ అని, ఈ లక్షణాలను బట్టి సరైన మోతాదులో ట్రీట్మెంట్ తీసుకుని 5 నుంచి 6 నెలలు, సంవత్సరం వరకు ట్రీట్మెంట్ సరిగ్గా తీసుకువెళ్తే చాలా వరకు తలనొప్పులు తగ్గించవచ్చు. సెకండరీ హెడేక్స్ అంటాం, సైనసైటిస్ జలుబు వల్ల వచ్చే హెడేక్, లేకపోతే సిఎస్విటీస్ అని, లేకపోతే పళ్ళు ఇన్ఫెక్షన్స్ కానీ, వేరే తలలో వచ్చే ఇన్ఫెక్షన్స్ కానీ, తలలో రకాల వాపులు ఉండడం వల్ల కానీ, ఇలా రకరకాలు ఉంటాయి సెకండ్ హెడ్. బట్ ఈ సెకండ్ హెడేక్స్ ఏంటంటే సరిగ్గా మన ఇమేజింగ్ కానీ, వేరే వెన్నేరు పరీక్షలు అలాంటివి చేసి ఆ ఇన్ఫెక్షన్ కానీ, వేరే రక్తనాళ క్లాట్స్ ఉంటే ఆ క్లాట్స్ కానీ సరిగ్గా ట్రీట్మెంట్ చేయగలిగితే సెకండ్ హెడేక్స్ కూడా మనం కంప్లీట్ గా క్యూర్ చేయొచ్చు. అలా కాకుండా అదర్ ప్రైమరీ హెడేక్, ఇంకా కొత్తగా ఈ రెండిట్లో ప్రైమరీ సెకండరీ హెడేక్స్ కాకుండా కొత్తగా కనిపెడుతున్న హెడేక్స్ కానీ, హాట్ వాటర్ హెడేక్ అని కానీ, లేకపోతే డైవింగ్ హెడేక్ అంటే ఎయిర్ ప్లేన్ ట్రావెలింగ్ వచ్చి ఇలాంటి వాటిని అదర్ ప్రైమరీ హెడేక్స్. బట్ ఏదేమైనా హెడేక్స్ సరిగ్గా ట్రీట్మెంట్ తీసుకోవాలి. బట్ కొన్ని హెడేక్స్ ఏంటంటే వెంటనే హాస్పిటల్ కాదు. అవి ఏంటంటే తలనొప్పి రోజు రోజుకి పెరిగిపోతుంటే, సివియర్ అయిపోతున్నట్టున్నా, తలనొప్పి వచ్చిన చూపు మందగిస్తున్నట్టుండి, కంప్లీట్ కనపడకపోవడం అవచ్చు, లేకపోతే సగం సగం కనపడుతున్నట్టున్నా, మాట తేడా తడబడుతున్నట్టున్నా, లేకపోతే చేయి కాలు పడిపోతున్నట్టున్నా, బ్యాలెన్స్ తప్పిపోతున్నా, లేకపోతే కొత్తగా మతిమరుపు లక్షణాలు అంటే మర్చిపోవడం అన్ని ఎక్కువ తలనొప్పి వచ్చిన టైంలో, లేదంటే బాగా వాంతులు అయిపోతున్నట్టున్నా, తలనొప్పి వచ్చినాక యూరిన్ మాస్ కంట్రోల్ ఇలాంటి ఏమైనా లక్షణాలు ఉన్నట్టుంటే వెంటనే హాస్పిటల్ కి న్యూరాలజీని కన్సల్ట్ చేసి సరిగ్గా ట్రీట్మెంట్ తీసుకోగలిగితే వీళ్ళల్లో కూడా మన మేజర్ డ్యామేజ్ కాకుండా కాపాడవచ్చు. థ్యాంక్ యూ.